హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన 5 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ స్నేహం కోసం. ఈ మూవీ January 1, 1999 రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అలాగే ఈ మూవీకి స్టోరీని జ్యోతికృష్ణ అందించగా డైలాగ్స్ పర్చూర్ బ్రదర్స్ అందించడం జరిగింది. అలాగే ఈ మూవీ ఎస్ఏ రాజకుమార్ మ్యూజిక్ డైరెక్షన్లో రాగా ఈ మూవీకి ఏఎం రత్నం నిర్మాత బాధ్యతలు చేపట్టారు. అలాగే ఈ మూవీకి చిరంజీవికి బెస్ట్ ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అలాగే ఈ మూవీ 50 డేస్ ఇన్ 89 సెంటర్స్లో ప్రదర్శించబడింది. అలాగే 100 డేస్ ఇన్ 52 సెంటర్స్లో ప్రదర్శించబడింది. అలాగే కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ బావ నచ్చాడు. ఈ మూవీ 7th June 2001 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ డైలాగ్స్ జనార్దన్ మహర్షి అందించగా ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ ఏ అర్జున్ రాజు నిర్మించడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. అలాగే కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన థర్డ్ మూవీ విలన్. ఈ మూవీ 23 November 2003 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ యుగసేత్ అందించగా టి సాయినాథ్ డైలాగ్స్ అందించడం జరిగింది. అలాగే ఈ మూవీకి విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఏ మల్లికార్జున్ అండ్ సింగనమల రమేష్ ఇద్దరు కలిసి ఈ మూవీని నిర్మించడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. అలాగే కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ జయసింహ. ఈ మూవీ 12th January 2018 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ డైలాగ్స్ ఎం రత్నం అందించగా చేరంతన్ భట్ మ్యూజిక్ డైరెక్షన్ వహించారు. ఈ మూవీని సి కళ్యాణ్ నిర్మించడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలిచింది. అలాగే కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన ఫిఫ్త్ మూవీ రోలర్. ఈ మూవీ 20 December 2019 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ డైలాగ్స్ పర్చూరి మురళి అందించగా చేరంతన్ భట్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించారు. అలాగే ఈ మూవీని సి కళ్యాణ్ నిర్మించడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.